సార్ ఇక డైరెక్టర్ 'శంకర్' గారి గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సొస్తది సార్. అంటే ఒకప్పుడు ఆయన అంటే 'పానిండియన్' సినిమా పరిచయం లేని టైంలోనే ఆయన 'పానిండియన్' సినిమాలు తీసిన సంఘటనలు మనకు తెలుసు. ఎన్నో సినిమాలు 'రోబో' ఇవన్నీ కూడా. సో, ఇప్పుడు ఆయన చూస్తే ఒక హిట్ కోసం ఆయన తహతహలాడుతున్నారు సార్. అసలు ఎందుకు 'శంకర్' గారు ఈ టైప్ అంటే ఇక్కడి ఈ వరకొచ్చారు? ఈ ఏం జరిగింది ఈ సార్? డైరెక్టర్‌కైనా హ్మ్. ఒక ఫేజ్ వస్తదమ్మా. ఒక స్టేజ్ ఇప్పుడు 'శంకర్' గారు ఆయన సినిమాలు చూస్తా ఉంటే, గత సినిమాలు చూస్తా ఉంటే, హ్మ్. ఆయన ఎక్కడో ఒక స్టేల్‌మెంట్‌కు ఒక స్టాగ్నెంట్ అయ్యున్నాడు. రిఫ్రెష్ అవ్వాలాయన. రిఫ్రెష్ అవ్వకపోతే ఈ హే అదే పాత అది కూడా చూడండి 'భారతీయుడు' కూడా అంతే. హ్మ్. పాతగానే ఉంది. ఓకే. ఆహ్, బ 'శంకర్' యొక్క కొత్తదనం ఇప్పుడు 'శంకర్' దగ్గర ఏంటంటే మొదటి సినిమా నుంచి కూడా కొత్తదనం. హ్మ్. ఏ సినిమా ఎవరు చూపించని కొత్తదనాన్ని చూపిస్తూ అతని అతని స్కీమ్ ప్లస్ సోషల్ మెసేజ్. హ్మ్. అందుట్లోనే కొట్టుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్కటి సెన్సేషన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడో ఆగిపోయాడు. బ్రెయిన్ ఎక్కడో బ్లాక్ అయిపోయింది. అందుకని ఫ్రెష్‌గా ఆలోచించడం కన్నా ఉన్నదాని మీద తను తీసిన ఆటిలిని గురించి ఆలోచిస్తూ ఆటిలతోటి ఇక మనం ఏం తీసినా చూస్తారు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్‌కెళ్తున్నాడా? లేకపోతే బ్లాక్ అయ్యిందా మైండు? ఆ ఫ్రెష్‌నెస్‌కి ఫ్రెష్‌నెస్ అనే పాయింట్ కాకుండా ఎక్కడైనా బ్లాక్ అయిపోయిందా? ఇంకేం చెప్తాం? చాలా చెప్పాం. ఇంకేం చెప్పాలి? చెప్పడానికి గనక పాయింట్లు దొరకట్లేదా? ఏదో ఎవరు ఏ డైరెక్టర్‌కైనా ఒక స్థాయి వస్తది. ఒక స్టేజ్ వస్తది. ఒక హ్మ్. వరసగా కొట్టిన తర్వాత ఒక స్టేజ్ ఎక్కడో ఒక బ్లాక్ అవుతారు. ఓకే. ఆ బ్లాక్ అవుతారు. ఆ బ్లాక్ ఆ స్టేజ్ ఉంది. ఆయన అధిగమిస్తాడు. ఎందుకంటే క్రియేటర్ గనక 1, 2 దెబ్బలు తిన్నాక ఈ లోపల పాపం ఆ బ్యాడ్ పీరియడ్‌లో ఆహ్, ఇ ఇలా ఒకళ్ళిద్దరు బలైపోతా ఉంటారు. హ్మ్. బట్ హీ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఈస్ ఎ క్రియేటర్. ఓకే. ఇది క్రియేటర్ కనుక హీ విల్ కమ్ బ్యాక్ బౌన్స్ అవుతాడు. హ్మ్. ప్రస్తుతం ఎక్కడో బ్లాక్ అయ్యి ఉంది మైండ్ మొత్తం. అతని మైండ్ క్రియేటివిటీ అంతా కూడా బ్లాక్ అయిపోయి, తనలో తను చేసిన దాన్నే తను ఆలోచించుకుంటూ కొత్తగా ఆలోచించడం కాకుండా, దానిలోంచి దీనిలోంచి మొన్న అన్నీ చూస్తే అలాగే ఉన్నాయి. అన్నీ ఆయన తీసే సినిమాలే కనపడుతున్నాయి. ఆ సాంగులు 75,00,00,000 అవును. అసలు ఆయన సాంగులేనది. శంకర్ తీసే సాంగ్ అంటే సాంగే సాంగ్ ఒక దాంట్లో ఒక కథ ఉంటది. పాట అంటే పాటలో ఒక కథ పెడతాడు. హ్మ్. అలాంటిది ఎక్కడ కనపడుతుంది? ఏమిటో జనాలు హడావిడి హంగామా తప్పితే ఒక థాట్ లేదు. ఒక ప్రాసెస్ లేదు. అది శంకర్ పాటల్లాగా లేవు. హ్మ్. శంకర్ తన అసిస్టెంట్ తోటి తీయించాడు ఆ పాటలన్నట్టు ఉంది. ఎక్కడ శంకర్ మేకింగ్ గాని, శంకర్ స్టైల్ ఆఫ్ ఇది గాని కనపడలా. హ్మ్. మరి 75,00,00,000 ఖర్చు పెట్టారు ఆ పాటలకి. ఆ! దీనిపై గూడా విమర్శొచ్చింది. అంత ఎంత ఖర్చెట్లొచ్చింది? మళ్ళీ మరి 450,00,00,000 అంటున్నారు. ఈ సినిమాకి 450,00,00,000 పెట్టాల్సినంత ఏముంది? మళ్ళీ ఈ 2, 3 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అని కూడా చాలా అదే. మంది అదే. విమర్శిస్తున్నారు. అది ఎందుకని అందుకే చెప్తున్నానే ఎక్కడో ఆయన బ్లాక్ అయ్యాడు. హ్మ్. ఆ టైంలో 'దిల్ రాజు' ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటంటే అలాంటి డైరెక్టర్ దగ్గరికెళ్ళినాక మనం మాట్లాడటానికి ఏముండదు. హ్మ్. అది 'దిల్ రాజు' అయినా ఇంకొకళ్ళైనా ఎవరు మాట్లాడటానికి ఏముండదు. అవును. ఒప్పుకున్నాక అతని ఇష్టం. అతను ఏం చెప్తే దాన్ని చేసుకుంటూ పోవాల్సింది తప్పితే, అది అలాగ మరి అతను ప్రూవ్డ్ హిట్ గనక హిట్లు ఇస్తున్నాడు గనుక అలాగే పోతారు. హ్మ్. ఈ ఇప్పుడు 'ఇండియను' ఇది దెబ్బ కొట్టినియి. 2 దెబ్బలు అంతకుముందు ఒక 2 దెబ్బ కొట్టినాయనుకో 'విక్రమ్' తోటి తీసిన సినిమా పోయిందనుకో అవును. అయి. అయిపోయింది. మిగతా వరుసగా మిగతా అన్ని సక్సెస్‌లోనే ఉన్నాడు కదా ఆయన. హ్మ్. ఈ పోతే మళ్ళీ కొడతాడు. బౌన్స్ బ్యాక్ అవుతాడు డెఫినిట్‌గా. ఏం ఓకే. ముసలోడేం కాదు కదా! ఇక 'దిల్ రాజు' గారు కూడా సార్ అంటే ఈ సినిమాతో చాలా దెబ్బతిన్నారు. మరి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఆయన మళ్ళీ ఒక అంటే కమ్‌బ్యాక్ ఆయనిస్తారా? అంటే ఈ నష్టం ఏదైతే జరిగిందో దాని అంటే నుంచి ఆయన ఒక దాంట్లో 3 పూడ్చుతారంటారా? ఆయనయే కదా! హ్మ్. ఒక దాంట్లో నష్టం పోయినా మిగతా దాంట్లో వస్తాయి. 3 ఆయనకి. ఆయన లక్ ఏంటంటే హ్మ్. ఒక దాంట్లో పోయినా దానికి ప్రొడ్యూసర్ ఆయనే, సంక్రాంతికి వస్తున్నాం ప్రొడ్యూసర్ ఆయనే, దీనికి డిస్ట్రిబ్యూటర్ ఆయనే. హ్మ్. కనుక బ్యాలెన్స్ అవుద్ది. అక్కడ అక్కడ పోయేది ఇక్కడొస్తది. ఓకే. అక్కడ కూడా వస్తే వేరు. అక్కడ పోయేది ఇక్కడొస్తది. 3 ఆయనే గనక ఆయన అదృష్టం. హుహు. ఒకటే అయితే నష్టపోయాడు. 3 ఆయనే కనుక ఏదో బ్యాలెన్స్ అయిపోతుంది.